మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో హౌస్ విషయంలో కూడా ఏదో కార్యం జరగాలని కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏదైనా హౌస్ ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నారా? కట్టింది పీకేశాం, కట్టింది తీసేశారు. ఇప్పుడు ఇల్లు ఉందా? లేదు. ఇల్లు లేదు. కట్టుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ ఇల్లు కట్టాలనుకుంటున్నా. నమ్ముతున్నారా? ఫ్యూచర్లో దేవుడు ఇల్లు కట్టే విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. వారి రిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఆ ఇల్లు తీసేసి ఏం చేశారు? తీసి ఖాళీ ప్లాట్ పెట్టాం. ఖాళీగా పెట్టారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఏంటంటే కొన్ని శక్తులు తిరుగుతూ ఉన్నాయి. చాదపడి చేసి పెట్టారు. ఈ ప్రేరాలు ఉంది కదండి, ప్రేరాలు తీసుకెళ్ళి ఆ ఇంట్లో మీరు చల్లండి. ఆ ఇంట్లో చల్లండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శక్తి నుంచి మీకు విడుదల ఇస్తాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. బ్రదర్, మీ మీదకి అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి యేసు నామంలో అభిషేకం, వాగ్న అభిషేకం పొందుకోండి. టచ్ చేస్తుంది అగ్నాభిషేకం. మీకు సంబంధించినటువంటి ఏదో రిపోర్ట్స్, నాకేదో మెడికల్ రిపోర్ట్స్ నేను చూస్తానండి. మీకు సంబంధించిన రిపోర్ట్స్ గతంలో ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా? హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నటువంటి కొన్ని ఏదో స్కానింగ్ రిపోర్ట్స్ లాంటివి నేను చూస్తున్నాను. గ్యాస్ ట్రబుల్ స్కానింగ్ తీపిచ్చా. గ్యాస్ ట్రబుల్ ఉందని మీరు స్కానింగ్ తీయించారు. ఎవరు తీయించారు? మీరే తీయించారు. తీయించినప్పుడు దాంట్లో ఏం కనిపించింది? పొక్కుల్లాగా ఉన్నాయి అన్నారు. కడుపులో పొక్కుల్లాగా ఉన్నాయి. అవునండి. నెక్స్ట్ ఆహారం తీసుకున్నా కానీ కొంచెం మసాలా కానీ కారం కానీ తగిలినట్లయితే ఎవరికి కడుపు అంతా మంటగా ఉంటుంది. ఎవరికి? నాకే. ఏమనిపిస్తుందండి మీకు? ఛాతిలో మంట, గుండెలో మంట. ఛాతిలో మంట, కడుపులో కూడా మంట ఉంటుంది. గుండెలో మంట. రైట్. తర్వాత నెక్స్ట్ కడుపుబ్బరంగా ఉంటుంది. ఏంటండి? కడుపుబ్బరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అది స్వస్థపరుస్తాను. మీరు నమ్ముచున్నారా? కళ్ళు మూసుకోండి. మీ పొట్టలోనికి ఆజ్ఞాభిషేకం దిగొస్తుంది. మొత్తం గుండెలో కూర్చున్న దురాత్మ, పొట్టలో కూర్చున్న దురాత్మ కాలిపోతూ బయటకు వచ్చేస్తుంది. విడిచేసి బయటకు వచ్చేస్తుంది. పొట్టలో ఉన్న దురాత్మలు కాలిపోతున్నా, అరెస్ట్ బయటకు వచ్చేస్తున్నా. వచ్చేస్తుంది, ఏదో పొట్ట నుంచి బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. కడుపంతా తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామంలో ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. కడుపు నొప్పి నుంచి స్వస్థ కలుగుతుంది. ఇప్పుడే ఆ ఇన్ఫెక్షన్ అదంతా విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒకసారి కడుపు చెక్ చేసుకోండి, నొక్కి చెక్ చేసుకోండి. కడుపంతా నొక్కి చెక్ చేసుకోండి. కడుపంతా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందండి మీకు? కడుపంతా ఫ్రీగా ఉంటుంది. ఏమనిపిస్తుంది? ఫ్రీ అయిపోయింది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అలాగే మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో హౌస్ విషయంలో కూడా ఏదో కార్యం జరగాలని కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏదైనా హౌస్ ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నారా? కట్టింది పీకేశాం, కట్టింది తీసేశారు. ఇప్పుడు ఇల్లు ఉందా? లేదు. ఇల్లు లేదు. కట్టుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ ఇల్లు కట్టాలనుకుంటున్నా. నమ్ముతున్నారా? ఫ్యూచర్లో దేవుడు ఇల్లు కట్టే విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. వారి రిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఆ ఇల్లు తీసేసి ఏం చేశారు? తీసి ఖాళీ ప్లాట్ పెట్టాం. ఖాళీగా పెట్టారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఏంటంటే కొన్ని శక్తులు తిరుగుతూ ఉన్నాయి. చాదపడి చేసి పెట్టారు. ఈ ప్రేరాలు ఉంది కదండి, ప్రేరాలు తీసుకెళ్ళి ఆ ఇంట్లో మీరు చల్లండి. ఆ ఇంట్లో చల్లండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శక్తి నుంచి మీకు విడుదల ఇస్తాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. అలాగే బ్రదర్, మిమ్మల్ని చూసినప్పుడు అదే ఇంట్లో గతంలో సూసైడ్ చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఊరేసుకొని చచ్చిపోవాలి, చనిపోవాలి, ఆ ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి చావు అనేటువంటి ఈ ఆలోచనలు, ఈ వాయిస్ మీ బ్రదర్స్కి ఎవరికో చావాలి అనేటువంటి ఒక స్వరం మీకు వినిపించేది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు, తగాదాలు, కొంచెం బాగా డిస్టర్బెన్స్ లాంటివి కావడం చూస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు జరిగాయా? మీకు ఇంట్లో ఉన్నప్పుడు తగాదాలు, కొంచెం మిస్అండర్స్టాండింగ్ లాంటివి జరిగిందా? బయట ఖాళీ స్థలం గొడవలు ఉన్నాయి. అదే గొడవలు జరిగాయి. ఆ ఇంటి విషయంలో గొడవలు జరిగాయా?
జరిగాయి. జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిని విడిపించబోతున్నాడు. చేతి పైకి ఎత్తండి. ఆ శక్తులన్నీ కూడా నేను కాల్చి వేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో విడుదల పొందుకొని వేస్తున్నాము. ఆమె నామన